తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అద్దె బస్సులు ప్రైవేటు డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం చేస్తోంది. కానీ కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో పోలీసుల భద్రత మధ్య ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె రెండో రోజుకు చేరుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీతోటి చర్చలు విఫలం కావడంతో నిన్నటి నుంచి సమ్మెలోకి పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి నిన్న తొలి రోజు సమ్మెకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు ఎక్కడికక్కడికే డిపోలకే పరిమితమయ్యాయి. మరి ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు ప్రభుత్వం దిగిరాకపోవడంతో రెండో రోజు కూడా దీనికి సంబంధించిన సమ్మెను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 641 బస్సులు కూడా ఇటు దానికి సంబంధించిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమస్యల పరిష్కారానికి ముందున మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోలలో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. అయితే తాత్కాలిక డ్రైవర్లను నియమించి కొనసాగిస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పద్ధతి కొనసాగిస్తూ తాత్కాలిక డ్రైవర్లతోటి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మరి దీనికి సంబంధించి ఇటు మా ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ప్రభుత్వం దిగిరాకపోతే మరి ఏ విధమైన చర్యలు తీసుకుపోతున్నారు, వీరి ప్రధాన సమస్యలపై చర్చించేందుకు కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. మరి ప్రస్తుతం మన ఆర్టీసీ ఉద్యోగులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల డిపో వద్ద మనం ఉన్నాము. మరి మనతో పాటు కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు రెండో రోజు సమ్మె చేరుకుంది. మరి దీనికి సంబంధించి చర్చలకు కూడా ఏదైతే మీరు ప్రధానంగా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారో వాటికి సంబంధించి 29 డిమాండ్లకు మేము సిద్ధంగా ఉన్నాం చర్చించేందుకు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు చేరుకున్నది. మేము 29 డిమాండ్లు పరిష్కరించడం చేస్తామని చెప్తున్నారు. అవి మాకు అవసరం లేదు. 3-4 డిమాండ్లు మాకు చేస్తే సరిపోతుంది. ఈరోజు మేము మా సమ్మె విచ్ఛిన్నం కావడానికి అధికారులు మరియు ప్రభుత్వం కలిసి రోడ్ల మీద ఆర్టీసీ సంస్థ మొత్తానికి నాశనం అయ్యేటట్టు చేస్తున్నారు. ఎంత లాస్ అంటే ఒక రోజుకి కొన్ని కోట్ల లాస్ అవుతున్నది. కొత్తగా కండక్టర్లను తీసుకొని ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక బస్సు పోవాలంటే ఎంత బాధ్యతాయుతంగా వాళ్ళకి శిక్షణ లేదు, అవగాహన లేదు, శిక్షణ లేదు. నిన్న కరీంనగర్ బండి యాక్సిడెంట్ అయింది, ప్రమాదం గురైంది. అట్లా ప్రజలు కూడా చూడాలి. కొంచెం వివిధ సంఘాల వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి, మా సమ్మెకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటున్నారు. కానీ మేము ఎంతకైనా బలపడి మేమందరము సమ్మె రోజు రోజుకి ఎలా అయినా మా ప్రాణాలు తెగబడి ఈ సమ్మె కొనసాగించడానికి పూనుకుంటాము. మా సమస్యలు ఎప్పుడైతే పరిష్కరిస్తారో అప్పటి వరకు మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు సమ్మె రెండో రోజు కొనసాగుతుంది, ఇంట్లో ఎంతమంది ఎన్ని యూనియన్లు మీకు మద్దతు ఇస్తున్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? ప్రధానంగా డిమాండ్ల పరిష్కారానికి మీరు ఏ విధమైనటువంటి పరిష్కారం డిమాండ్లని కాదండి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. యూనియన్లు వస్తాయి, పిఆర్సీలు ఇస్తాం, గవర్నమెంట్లో విలీనం చేస్తాం అన్నీ వాళ్ళు చెప్పినాయి కదా, వాళ్ళు పెట్టినాయి కదా మేము అడిగేది. మేము కొత్తగా ఏమి అడుగుతలేం, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతాను. మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు గుర్తుకు రాలేదంటే మీకు మేము యూనియన్లు ఇయ్యాం, మీరు అప్పుడు అనండి మేము యూనియన్లు ఇయ్యాం, పిఆర్సీలు ఇయ్యాం, గవర్నమెంట్లో కలపం అని ఉంటే అప్పుడు వేరే రెండు కథ. అప్పుడు అనలే, మొత్తం ఎట్లా పడితే అట్లా హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలో పెడతారు, అన్ని అబద్ధాలేనా? మేనిఫెస్టో అబద్ధమే, మీరు చెప్పిన మాటలు అబద్ధమే, పుట్టడు అబద్ధాలు. మొత్తానికైతే గెలవాలి అంటే మీ ఉద్దేశం ఏంది? మళ్ళీ ఎన్నికలప్పుడు పైసలు పంచుతాం, మందు పంచుతాం, గెలుస్తాం, అంతే కదా మీ ఆలోచన కదే. మళ్ళీ ఈ పిచ్చి జనాలు, ఈ పిచ్చి ఉద్యోగులంతా
తీరా ఎన్నికలప్పుడు రాత్రి డబ్బులు పంచుతాం, మందు పంచుతాం, మటన్ పంచుతాం, చికెన్ పంచుతాం, బిర్యానీ పంచుతాం, మళ్ళీ గెలుస్తాం. ఈ వెరీ నా కొడుకులు వీళ్ళంతా అనుకుంటాను. మీరు ముందు మేనిఫెస్టోలు పెట్టే బుద్ధి ఉండాలి. ఇక ముందర నమ్ముతారా? ఈ మేనిఫెస్టోలు నమ్ముతారా చెప్పండి? ఏ మేనిఫెస్టోలు నమ్మరు, ఏ నాయకులు నమ్మరుగా. అట్లా వేసుకుంటాను మీరు. ఇప్పటికే తెలివికి రండి, లేకుంటే కేసీఆర్ పెట్టిన గత మీకు పడుతుంది. నేను చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించిన ఏ విధమైన ఇప్పుడు మీకు ఆర్టీసీ ఉద్యోగులకు ఫలితాలు కలిగాయి, మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విధమైన ఇబ్బందులు కలగబోతున్నాయి? మీరు సమ్మెకు రావడానికి ప్రధానంగా డిమాండ్లు ఏ డిమాండ్లు మీ మహిళలకు సంబంధించి ఏ డిమాండ్లు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో 56 రోజుల సమ్మె జరిగింది. అప్పుడు కూడా ఇవే డిమాండ్లతో ఉన్నాం. కానీ అప్పుడు ఆ గవర్నమెంట్ మేము మేనిఫెస్టోలో పెట్టలేదు అనే ఒక సాకుతోని మమ్మల్ని 56 రోజుల సమ్మెని విచ్ఛిన్నం చేయడం జరిగింది. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 4వ అంశం కింద మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ యూనియన్లను పునరుద్ధరిస్తూ మీకు అండగా ఉంటా అని చెప్పి ఈ రోజుకు 2.5 సంవత్సరాలు దగ్గర 2.5 సంవత్సరాలు గడిచింది. అయినను కూడా మేము ఎన్నిసార్లు వెళ్ళి మా మెమరాండం, మా ఎజెండాలు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ కాకపోవడం వలన మార్చి 13వ తారీఖు మా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, అయినా కూడా మా కోసం ఎట్లాంటి రెస్పాండ్ అవ్వడం జరగలేదు. కాబట్టి మేము సమ్మెకు దిగినాం. మా ప్రధాన డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మా యూనియన్లు రావాలి, మాకున్న బకాయిలు అన్నీ చెల్లించాలి. మీరు 29 అంశాలు మాకు అవసరం లేదు, మాకు ఈ 3 డిమాండ్లు నెరవేర్చండి సరిపోద్ది. మేము అప్పుడు మీకు జై కొడతాం. జై ఆర్టీసీ. సార్ చెప్పండి, ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే విలేకరుల సమావేశం పెట్టేసి 29 అంశాలకు సానుకూలంగా ఉన్నాము, ఏదైతే కమిటీకి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. మిగతా అంశాలకు సంబంధించి 3 అయితే ఏవైతే అంశాలు ఉన్నాయో అవి తన పరిధిలో లేవు, అవి ప్రభుత్వంతో మన కమిటీతోటి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి దీనికి సంబంధించి మీరు సమ్మెను విరమించే అవకాశం ఉందా? మరి ప్రధానంగా మీరు ఎట్లా ఇప్పుడు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి, మీరు దీన్ని ఏ విధంగా? ఈరోజు మంచిర్యాల డిపోలో చూసినట్టయితే ఇది 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండో అది పచ్చి అబద్ధాలు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు ఎలక్షన్స్ కన్నా ముందు, గవర్నమెంట్ రాకముందు ఆ రోజు నువ్వు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినావో ఇలా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా, కొత్త బస్సులు తీసుకుంటా, యూనియన్లు తీసుకొస్తా, మీకు రావాల్సిన పిఆర్సీలు అన్నీ ఇచ్చి కార్మికులను కడుపులో పెట్టి చాదుకుంటా ఆర్టీసీ కార్మికులను అని ఆ రోజు ఏదైతే మాట్లాడినావో ఆ వీడియోలన్నీ ఒకసారి రిపీట్ చేసి నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్మికులు ఇవాళ మీరు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఇలా కార్మికుల మీద విపరీతంగా పనిభారం పెరిగింది. అయినప్పటికీ మేము ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము దానికి పేరు రావాలనే ఉద్దేశంతోనే ఇలా మహాలక్ష్మి పథకంలో 55 మంది ఎక్కే బస్సు కెపాసిటీ ఉన్న బస్సులో 100-120 మందిని ఎక్కించుకొని మా ఆడపిల్లలు కండక్టర్లు ఎంతో కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా మీకు కొంచెం కూడా మీకు కనబడట్లేదా అని ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ సమ్మె ఇట్లా ఉండి విచ్ఛిన్నం చేయడానికి కొరకు మీరు ఇలా ఏదైతే ప్రైవేట్ బస్సులను డ్రైవింగ్ శిక్షణ లేని వాటి డ్రైవర్లతోని బస్సులు నడిపి నిన్న అదే పొన్నం ప్రభాకర్ గారి ఉండే కరీంనగర్లో ఉన్న ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎంతో మందికి దెబ్బలు తగలడం జరిగింది. ఇవాళ ఇలా నడుపుకుంటూ పోతే ఇవాళ యావత్ తెలంగాణలో ఎక్కడ బస్సులు యాక్సిడెంట్ అయినా ఎవరికి ప్రాణాపాయమైనా పూర్తి బాధ్యత ఇలా గవర్నమెంటే వహించవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది మేము ఇన్ని సంవత్సరాలు చేసిన ట్రైనింగ్ ఉన్న డ్రైవర్లమే ఎంతో కష్టంగా ఇది చేస్తున్నాం ఈ జనాలను బట్టి. అందుకొరకు ఏది జరిగినా పబ్లిక్ పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఇంకోటి ఇవాళ ప్రయాణికులు ఆర్టీసీ లాసుల్లో ఉందని చెప్పి మాకు జీతభత్యాలు ఇవ్వట్లేదు. అట్లాంటప్పుడు ఇవాళ నిన్నటి నుండి ఆడవాళ్లకు మగవాళ్లకు మొత్తం మందికి ఫ్రీ అని చెప్పేసి మీరు బస్సులు నడుపుతున్నారు. దీనివల్ల తెలంగాణలో ఎంత లాస్ వస్తుంది ఆర్టీసీ మీకు కనబడట్లేదా? మాకు జీతాలు ఇవ్వడానికి ఏమో 30 కోట్లు వస్తుంది, 40 కోట్లు అవుతుంది, 50 కోట్లు అవుతుంది లాసు నెలకు అని చెప్పడం జరుగుతుంది. మరి నిన్న ఒక్కరోజు 20 కోట్ల ప్రాపర్టీ రావాల్సింది, మరి ప్రతిరోజు 20 కోట్ల నష్టం జరుగుతుంది. మీకు కళ్ళు కనబడట్లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు తెలుగుదేశం ఆయన నుంచి మీరు అన్ని తెలుసు, మీకు కష్టాలు ఆర్టీసీ కష్టాలు. మీరు మేము 55 రోజుల సమ్మెలో కూడా ముఖ్యమంత్రి గారు మాతో పాటు ఉండి ఎన్నో మాట్లాడిళ్ళు. మీరు అన్ని అప్పుడున్న గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత మాట్లాడిల్లో ఆ వీడియోలన్నీ కూడా మీరు మరొకసారి కూడా మీరు చూసుకొని మీరు రిపీట్ చేసుకొని మీరు
దాని గురించి మేము మాట్లాడినాము, మేము ఎందుకు మేనిఫెస్టోలో పెట్టినామని అన్ని మీరు పరిష్కరించే దిశగా మీరు పోవాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా ఉంటే కార్మికులు, ఆర్టీసీ కార్మికులు 35,000 మంది మేము ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైకు కాలాప్ చేసే ప్రసక్తే లేదు. ఎన్ని రోజులైనా 55 రోజులు చేసినాం అప్పుడు ఆ గవర్నమెంట్లో. ఈ రోజు 55 కాదు, ఇలా 65 రోజులు చేయడానికైనా సిద్ధం, 110 రోజులు చేయడానికైనా సిద్ధం. మా ప్రాణాలకు తెగించి కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇలా ఆర్టీసీ 4 కాలాల పాటు ఉండాలంటే ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన న్యాయమైన మీరు ఏదైతే ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారో అవే డిమాండ్లు ఇవ్వాలి. అలాగే ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలి, కొత్త కండక్టర్లను తీసుకోవాలి, డ్రైవర్లను తీసుకోవాలి, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యత గల డ్రైవర్లను, కండక్టర్లను తీసుకొని ఆర్టీసీని యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే ఈ ఇలా పబ్లిక్ ఇబ్బంది కావద్దంటే ఈ సమ్మెను విరమించేటట్టు కార్మికుల కోరికలు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలను వెంటనే అమలు చేసి ఈ సమ్మెను విరమించడానికి మీరు ప్రయత్నించాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చెప్పండి, ఏదైతే పొన్నం ప్రభాకర్ ఏదైతే నిన్న పెట్టినటువంటి విలేకరుల సమావేశంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె వెనుక ఇటు ఒక ప్రతిపక్షాలు కుట్ర ఉంది, కావాలనే వారు రెచ్చగొట్టి ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా వీరిని తెర వెనుకుండి ఇట్లా సమ్మె చేపిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపించారు. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే మీ వెనుకుండి మరి వాళ్ళు చేపిస్తున్నారా? ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము చూసుకుంటూ వచ్చినాం ఇప్పటి వరకు. ఇవాళ మేము చాలని జీతాలతో పిల్లగాళ్ళ ఫీజులు కట్టుకోలేక, మేము పిల్లగాళ్ళకి పెళ్లి చేయలేక ఇలా ఇబ్బంది పడుతున్నాం. మాకు చాలని జీతాలతో కడుపు నిండట్లేదు కాబట్టి మాకు 2021 పిఆర్సీ, 2025 పిఆర్సీ, 2 పిఆర్సీలు వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి మా డిమాండ్ తప్ప మేము ఏ ప్రతిపక్ష నాయకులను దగ్గరికి పోలేదు ఇప్పటి వరకు. ఇవాళ మేము 2వ రోజు చూసినట్టయితే ఇలా మంచిర్యాల డిపోలో స్వచ్ఛందంగా మా కార్మికులు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుల్ని కూడా మేము ఇప్పటివరకు ఇన్వాల్వ్ చేయలేదు. మా దగ్గరికి కూడా ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. కాబట్టి మీరు అన్ని బూటకు మాటలు చెప్పుడు బంద్ చేసి మీరు ఆ రోజు గవర్నమెంట్ రాకముందు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో అదే హామీలను వెంటనే మీరు అమలు చేయాలి. ఇవాళ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడానికి మీకు ఇంత కమిటీ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అదే ఇవాళ మెట్రో, హైదరాబాద్లో మెట్రోనైతే మీకు అప్పటికప్పుడు వారం రోజులలో మీరు డిసిజన్ తీసుకొని మెట్రోను ఎట్లా మీకు గవర్నమెంట్లో విలీనం చేస్తారు? ఇలా ఆర్టీసీ పల్లెటూర్లలో పంటి పోయి పేద ప్రజలకు సేవ చేసే సంస్థను మీరు ఎందుకు ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేయలేకపోతున్నారు? ఎందుకంటే పబ్లిక్ ఇలా ఊరూరు తిరిగి పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిండ్రు. ఇవన్నీ చేసినప్పుడు మీరు వాళ్ళకు సరైన సౌకర్యం కలగాలి. ఒక్కొక్క ఊరికి 4 ట్రిప్పులు బస్సు పోవాల్సి ఉంటుంది. అంటే దానికి తగ్గ మీరు బస్సులు ప్రొవైడ్ చేయాలి, కండక్టర్లు ప్రొవైడ్ చేయాలి, డ్రైవర్లు ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనది తెలంగాణలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంటు మరి మహాలక్ష్మి పెట్టినా మేము బాగా ఇచ్చేసినామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టు బస్సులను ఇచ్చేయండి. ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు చాలా. బస్సులో 120 మంది ఎక్కితే వాళ్ళు దొబ్బుకోలేక చేసుకొని నేను తిడుతుండ్రు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకసారి చంటి పిల్లలు ఎత్తుకొని ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు డోర్లో పట్టుకొని ఊలాడి కింద పడ్డ సందర్భాలు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీని కాపాడాలి అంటే మీరు కొత్త బస్సులు కొనాలి, కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన న్యాయమైన సమస్యలు మీరు ఏదైతే ఇద్దామన్నారో అవన్నీ ఇచ్చేసి ఈ సమ్మెను కాలాప్ చేసేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని మేము కూడా మా సవనీయంగా మిమ్మల్ని కోరుచున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉందో తమ ప్రధాన డిమాండ్ ఏదైతే 29 అంశాలకు సంబంధించి సానుకూలంగా ఉన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలో 29 అంశాలకు కాదు, మేము ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ, దాంతోపాటు పీఆర్సీని కూడా తమకు అమలు చేసి తమకు ఇప్పించాలంటే, దాంతోపాటు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద పెట్టినటువంటి ఈ స్కీమ్ మేము విజయవంతంగా అమలు చేస్తూ మాకు కీలక భాగస్వామ్యం చేపట్టిన నేపథ్యంలో ఇటు సిబ్బందిని కూడా పెంచి ఆర్టీసీ నూతన రిక్రూట్మెంట్ చేయించాలి, ఇటు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను అమలు చేయాలి, లేదంటే సకల జనుల సమ్మె స్ఫూర్తిగా మేము కూడా సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లిస్తూ నరేష్, మెగాని టీవీ, మంచిర్యాల. తమ సమస్యల పరిష్కారం